సో నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ నిజంగా తనకు మ్యారేజ్ అయ్యింది. మీరు ఎలక్షన్స్ టైంలో బరిలకతో పాటు ఉన్నారు కదా, సో ఎలక్షన్స్ టైంలో బరిలక పైన ఒక నెగిటివ్ వీడియో అనేది వాళ్ళ ఫాదర్ నుంచి వచ్చింది. సో తను ఏమంటారు స్టూడియోకి పిలిపించి ఎవరైతే వీడియో తీసారో వాళ్ళని కొట్టడం జరిగింది. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? సో నిజంగా 100% కరెక్ట్ అది. ఎందుకంటే మేము చాలా అక్కతో మాట్లాడడం చెప్పింది. అక్క ప్రతిరోజు ఇప్పుడు తన స్టేటస్ ఏంటంటే చాలా బాగా పెడుతుంటది. అంటే అక్క నువ్వు ఇంత మందికి ఇంత ఇన్స్పిరేషన్ ఉన్నా నువ్వు ఎందుకు నువ్వు ప్రతిసారి బాధపడుతున్నావు అంటే నన్ను ఎంత ముందుకెళ్ళినా ఏదో రకంగా తొక్కిని చూస్తారు అంటే ఒక అబ్బాయి బిజవాడ కృష్ణ అని. సో తను చాలా నేను చూసిన అబ్బాయి ఇక్కడ సినిమా రివ్యూస్ ఇస్తుంటాడు. సో తను ఏదో మీడియా వాళ్ళు డబ్బులు ఇచ్చినంత మాత్రం వాళ్ళ డాడీకి పోయి వాళ్ళ డాడీకి మందు ఆపించి తను నీటి మాట్లాడినప్పుడు నిజంగా తను అంటే చాలా ఓటు పడిపోయింది. అంటే ఓపెన్ చెప్తే నేను గడప గడప వెళ్ళినా కాబట్టి ఆ బర్రెతో ఉన్నా కాబట్టి నాకు తెలుసు. సో నిజంగా మేము యాక్చువల్ వాడు ఎక్కడ దొరుకుతాడు మేమే అనుకున్నాం, నాకు తెలియదు వాడు ఇక్కడ ఉంటాడు అని. నిజంగా అక్క చాలా కొట్టిన తర్వాత అక్క నిజంగా చాలా మంచి పని చేస్తారని. సో మేము అనుకున్న వాడు దొరికితే మాత్రం 100% వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఒక అమ్మాయి నిజం మన ఇంట్లో ఉన్న ఒక అమ్మాయిని పట్టుకొని నిజంగా ట్రోలింగ్ చేయడం చాలా అసభ్యకరమైన విషయం. 100% వాడు దొరికితే మాత్రం 100% ఇంకా వేరే రకంగా ఉంటుందని మనం చెప్తున్నాం. అంటే ఇప్పుడు తను వాళ్ళ ఫాదర్ చెప్పిందే రికార్డ్, ఇప్పుడు ఎవరైతే మన బెజవాడ కృష్ణ ఉన్నాడో వాళ్ళ ఫాదర్ ఏదైతే చెప్పినాడో అదే తీసింది కదా. అంటే వాళ్ళ ఫాదర్ చెప్పింది అబద్ధమా? సో మీరు క్లియర్ గా వీడియో చూడండి. తను వాళ్ళ డాడీ చెప్పలేదు, చెప్పించబడ్డాడు, తను వేరే వాళ్ళతో చెప్పాడు కాబట్టి తను చెప్పాడు. మళ్ళీ నెక్స్ట్ ఇంకో వీడియో చెప్పాడు అమ్మ తప్పైపోయిందమ్మా వాళ్ళ డాడీ చెప్పాడు. సో వాళ్ళ డాడీకి మత్తు మందులో లైక్ మందు దాపించి ఆ రకం చెప్పి ఏదో వ్యూస్ వస్తాయి, ఏదో మనకు వ్యూవర్షిప్ వస్తుంది, ఏదో మనకు రేంజ్ ఏదో మనకు కొత్త ఉండి ఫేమస్ అవుతాం అనుకోని ఆడే ప్రయత్నం చేస్తారు. సో మీరు కష్టపడి ఫేమస్ అవడం తప్పలేదు, కానీ నిజంగా నిజాన్ని తప్పుగా ప్రొజెక్ట్ చేయడం అనేది చాలా తప్పు అనిపించింది. 100% రాసిపెట్టిన వాన్ భాషింగ్ బద్దలు అయితే అంటే ఫాదర్ అయ్యిండి కూతురు కోసం తప్పు చెప్పమంటే చెప్తాడా? సో నిజం అంటే వాళ్ళ ఫ్యామిలీ డిస్టర్బ్ అంటూ ఫ్యామిలీ చాలా అక్క మీరు చాలా ఎనర్జెటిక్ ఉంటారు, ఎందుకు ఫ్యామిలీ విషయంలో ఎందుకు నర్వస్ అవుతారు అంటే సో మా డాడీ అన్నవాడు చిన్నప్పుడు మమ్మల్ని పట్టించుకోలేదు, మా ఫ్యామిలీ పట్టించుకోలేదు. మీరు చూసుకోండి ఇప్పుడు కూడా వాళ్ళ ఇల్లు చూసుకోండి అంటే రేకులతో బతుకుతున్నారు అండి, కేవలం యూట్యూబ్ డబ్బులతో బతుకుతుంది. సో అట్లాంటి అమ్మాయిని పట్టుకొని నిజంగా వాళ్ళ డాడీ అట్లా మారుతుండే అరే ఈ డాడీ దూరంగా ఉన్నవారు డాడీ మమ్మల్ని ఎందుకు ఇంత బాగా అవుతున్న ఫీలింగ్ తను ఆ బాధ ఇప్పుడు ఉంది కానీ అనుకుంటున్నాను. అంటే బర్రెలకు ఒక మాట అన్నారు కదా వీడియోలో కొట్టేటప్పుడు మేము చూసాము, ఏమన్నదంటే నువ్వు నీ వల్లే నా ఓట్లన్నీ తగ్గిపోయి పడిపోయిందండి. మేము చాలా సార్లు ప్రచారానికి వెళ్తుంటే చాలా ప్రజలు ఏం చెప్పారంటే ఆ ఒక్క వీడియో వాడుకుంటే మాత్రం 100% నేనే ఓటేసాను అని చెప్పారు. చాలా ప్రజలు అసలు అన్ని ఎనీవే అని చెప్తున్నా. సో ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయిపోయాయి, కానీ ఇప్పుడు ఎంపీకి మాత్రం ఎటువంటి ఎవడైనా సరే ఎవడైతే కావాలని బర్రెలకు నెగిటివ్ కామెంట్ పెట్టినా ఎవరెవరు కావాలని నెగిటివ్ రివ్యూ ఇచ్చినా 100% వదిలిపెట్టే ప్రసక్తి లేదు. 100% ఈసారి ఎక్కువ చర్యలు తీసుకుపోతున్నాం. అంటే ఇప్పుడు వాళ్ళ నాన్న చెప్పింది నిజమా మొత్తానికి అబద్ధమా? సో అంటే తన పర్సనల్ లైఫ్ మనకి ఎందుకంటే చాలా మంది ఉన్నారు లైక్ మన షర్మిల ఒక పొలిటీషియన్ గా దిగినప్పుడు తన పర్సనల్ పబ్లిక్ అన్నట్టు ఏం తన గురించి అంటూ ఇప్పుడు ఒకసారి పొలిటీషియన్ లోకి వచ్చిన తర్వాత పర్సనల్ అయినా సరే బయటికి ఆటోమేటిక్ వస్తుంది. దాన్ని ఆమె పాజిటివ్ గా తీసుకోకుండా ఎందుకు నెగిటివ్ గా తీసుకుంటుంది? పాజిటివ్ అంటే ఒక విషయం అంటే తను కావాలని వాడు మీకు తన ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతే తెలుస్తుంది. తను చాలా సార్ ఒక వీడియో ఫ్యామిలీ నుంచి మాట్లాడతారు, తన నుంచి బ్యాడ్ గా మాట్లాడతారు, తను ఇక్కడ ఉంటది, తను అక్కడ తింటది, తను ఈ రకంగా ఉంటది ఆ రకంగా ఉంటది అంటే సో ఆ రకం నిజం మీరు అన్నట్టుగా పొలిటికల్ వచ్చినప్పుడు చాలా లోపల నుంచి అన్ని లోపల తీస్తారు. సో ఆ రకంగా తను బాగా ఎందుకంటే తను మర్చిపోదాం అనుకున్న విషయాన్ని కావాలని తోచేసినప్పుడు తను లైట్ తీసుకొని కావాలని ప్రతిసారి తన ప్రొజెక్ట్ చేయడం. మొన్న ఆర్జీ కూడా చాలా నెగిటివ్ మాట్లాడు ఆర్జీ మీద తన కేసు వేసేది. సో నిజంగా ఎవరికైనా లిమిట్ ఉంటే వరకు ఉంటారండి, లిమిట్ దాటితే మాత్రం వాళ్ళు ఎలా ఉంటారు అనేది. మొత్తానికి ఓవరాల్ గా బర్రెలకి మ్యారేజ్ అయినా అవ్వలేదా? సో చెప్పంటే మేము అట్లా విషయాలు బయట చెప్పదలుచుకోలేదు. పెళ్లి పత్రిక కూడా రిలీజ్ చేసి చూపించడం జరిగింది. సో అది నిజమనే అంటున్నారు. మరి నిజాన్ని చెప్పినందుకు బర్రెలకి ఇట్లా కొట్టడం కరెక్ట్ కాదని అంటున్నారు పబ్లిక్. మరి దాని గురించి ఏమంటారు? సో నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ నిజంగా తనకు మ్యారేజ్ అయింది, కాకపోతే వాళ్ళు డిస్టర్బ్ వచ్చి మళ్ళీ విడిపోయారు. సో ఎనీవే తను మళ్ళీ కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలనుకుంటుంది, తను మళ్ళీ రాజకీయాలు రావాలని ప్రజాసేవ చేయాలనుకుంటుంది. సో నేను ప్రజలు రిక్వెస్ట్ చేస్తున్నా దయచేసి తన పర్సనల్ లైఫ్ పక్కన పెట్టి తను చేయగలుగుతుందా, తన ఎమ్మెల్యేకి వర్త్ అవుతుందా, తను నిజంగా మన డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తుందా ఆ రకంగా చూడాలి తప్ప. కానీ తన పర్సనల్ లైఫ్ తన మ్యారేజ్ చేసుకుందా అది మన సంబంధం మ్యాటర్ నిజం మనస్ఫూర్తిగా ఒకటినా 100% ఒక మీ మీడియా మిత్రులు చెప్తున్నా 100% ఎంపీ ఎలక్షన్ లో మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మొన్న మేము రివ్యూ మీటింగ్ పెట్టుకున్నాం. తను మాకు క్లియర్ కట్ చెప్పి 100% ఇప్పుడు ఎంపీ మీటింగ్ లో తన ఎంపీగా పోటీ అయిపోతుంది. ఎవడైతే కావాలని బర్రెలకి మేము బురద వెళ్ళాలని చూస్తాం వాడిని ఎవరిని వదిలిపెట్టి 100% బట్టలు ఉడదీసి కొడతాం. ఓకే, ఇప్పుడు ఎమ్మెల్యేగా బర్రెలక పోటీ చేసినప్పుడు తనకి ఇతర పార్టీ వాళ్ళు ఆఫర్లు ఇచ్చారు. ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తుంది కదా, మరి ఎంపీకి కూడా తనకు అట్లా ఆఫర్స్ ఇస్తే తను ఏమన్నా యాక్సెప్ట్ చేస్తారా లేకపోతే దాన్ని రిజెక్ట్ చేస్తారా? సో నిజంగా తనకు ఆఫర్స్ అయితే చాలా వచ్చాయి. మేము మీటింగ్ చాలా సార్ మన బిగ్ బాస్ బజ్ కూడా అడిగారు తనని, తను సస్పెన్స్ లో పెట్టాను, తనకు వెళ్ళాలా వద్దని అది కూడా తను సస్పెన్స్ లో పెట్టింది. సో చాలా పార్టీలు లైక్ బిఎస్ నుంచి ప్రవీణ్ కుమార్ ఆఫర్ చేశాడు నువ్వు నా పార్టీలో రాము అని. సో కాంగ్రెస్ నుంచి కూడా ఆఫర్స్ వస్తాయి. సో తనైతే ఇప్పుడైతే ఎటువంటి పార్టీలకు వెళ్ళాలని అనుకోవట్లేదు. సో తనైతే ఏ పార్టీలకు వెళ్ళినా లాస్ట్ ఏవైతే హైదరాబాద్ నుంచి బైక్ యాత్ర అయితే ఏ రకంగా తెలియదు 100% ఎంపీ ఎలక్షన్ కూడా తను ఉంటాం 100% ఇస్తా తనకు గెలిపించి తీరుతాను.
లాస్ట్ వచ్చి చెప్తాను మా లాస్ట్ తన దగ్గర డబ్బు లేదు, లాస్ట్ తన దగ్గర టైం లేదు, లాస్ట్ తన గడపగడప వెళ్ళలేకపోయింది. సో ఈసారి మాకు అన్ని కలిసి వచ్చి 100% ఎంపీ ఎలక్షన్స్ మా దగ్గర డబ్బు ఉంది, మేము ప్రచారం చేయగలుగుతాం. 100% మా ప్రజల పల్స్ ఉంది. 100% ఎంపీ ఎలక్షన్ గెలవబోతున్నాం. ఎంపీగా ఆమెకి పోటీ చేసే అర్హత ఉందా? ఫస్ట్ ఎందుకు లేదంటే ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి ఏజ్ ఉన్న ప్రతి ఒక్కరికి 100% ఏంటంటే పార్టిసిపేట్ చేసే ప్రతి ఒక్క హక్కు ఉంది. 100% తను కూడా హక్కు ఉందని అనుకుంటున్నాను. సో గెలుపు ఓటమి పక్కన పెట్టండి. మనం చూస్తున్న తెలంగాణలో కేసీఆర్ ఉన్న వ్యక్తి రోజు ఉన్నాడో వెళ్ళిపోయాడు. సో గెలుపు ఓటమి పక్కన పెట్టేసేయాలి. సో ప్రయత్నం అనేది చాలా ఇంపార్టెంట్. సో పార్టిసిపేట్ చేయడం ఇంపార్టెంట్. సో 100% పార్టిసిపేట్ చాలా మంది యువత నిజంగా బర్రెల కంటే ఒక ఝాన్సీ లక్ష్మి, మరో చాకల ఐలమ్మ, మన ఆ రకంగా ఈ రోజు బర్రెలకనే మేబీ ఫ్యూచర్ సీతగా అయ్యే ఛాన్స్ ఉంది. సో ఆ రకంగా ఎవరిని తక్కువ చేయకుండా నిజంగా ప్రజలైతే తనని ఇప్పటికి కూడా తన సొంత కూతురులాగా తన కన్న బిడ్డలు చూస్తారు. 100% అద్భుతమైన రిజల్ట్ మరి కొద్దిలో చూడబోతున్నారు.